ఇప్పుడు మీడియా ముందే ఇస్తా కదా డాక్యుమెంట్స్ అన్ని. ఇప్పుడు మీడియా బయటికి పోయి మాట్లాడాలి. నీ జాగ్రత్త పోయి మాట్లాడుకోరాదే, నీ జాగ్రత్త పోయి మాట్లాడుకోపా. ఎవరు అన్నోన్ పర్సన్ ఎవడు, నువ్వెవడు అన్నోన్ పర్సన్ ఎవడు? నీకేమున్నది? నీకేమున్నది? సీఏ వచ్చినప్పుడు ఇక్కడ సీఐ ముంగట ఏమన్నావు? ఏమన్నావు? ల్యాండ్ ఓనర్ నేను కాదన్నాను కదా. అటువంటి ఎందుకు వచ్చినావు? అయ్యకు పుడితే ఒక అమ్మకు పుడితే ఒక అయ్యకు పుట్టినోడు వదిలిపెట్టి నీకు 300 గజాలు అమ్మిండా? నమస్తే అండి, నా పేరు రుద్రోజు సుగ్రీవాచార్య. నేను ఇక్కడే వరంగల్లో ఉంటాను. నేను ఇది 497 గజాల జాగా. నా పెళ్లి సందర్భం లోపల నా భార్యకు మా అత్తమామలు పసుపు కుంకుమల కింద ఇచ్చినటువంటి జాగా ఇది. షాంపేట శివారు, సర్వే నంబర్ 186 అండి. ఇది మాకు 2009 లోపల రిజిస్ట్రేషన్ చేసిండండి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేము ఇక్కడ కాంపౌండ్ పెట్టుకున్నాం. కాంపౌండ్ పెట్టుకుంటే అప్పుడు ఒకసారి కూలగొట్టిండ్రు. ఏది మహబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుతం మహబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కూలగొట్టిండు. అది ఎందుకు అని అంటే ఆయనకి దీని వెనకాల ఆయన ఉన్న ల్యాండ్ అంతా ఆయనదేనట. ఇది నాది రోడ్డు ఫేస్, ఇది మొత్తం కలిస్తే ఆయనకు ఒకటే బిట్ అవుతుంది అని చెప్పి మా మీద చాలామందితో ప్రెజర్ చేయించిండు. అయినా కానీ మాకు ఇవ్వడం ఇష్టం లేక మేము ఇవ్వలేదు. మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోపల మేము మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకున్నామండి ఇల్లు కట్టుకోవడానికి. ఇక్కడ ఒకటి నిర్మాణం కొరకు ఒకటి రెడీమేడ్ కంటైనర్ ఇల్లు, చిన్న ఇల్లు తెచ్చిపెట్టుకున్నాము. పర్మిషన్ తీసుకున్నాము. మళ్ళీ మేము కాంపౌండ్ పెట్టుకున్నాం. కాంపౌండ్ పెట్టుకుంటే మళ్ళీ డిసెంబర్ 10వ తారీఖు అర్ధరాత్రి 2 గంటల సమయం లోపల వచ్చి కూలగొట్టిండ్రు. అది మేము అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. అది కూడా ఎఫ్ఐఆర్ అయ్యి ఉన్నది ఇప్పుడు వాళ్ళ మీద. మళ్ళీ మొన్న మేము సాయంత్రం 16వ తారీఖు రోజు సాయంత్రం ఇక్కడ ఏదో మళ్ళీ గోడ కూలగొడతానని ఏదో చేస్తే ఎవరో మాకు చెప్తే మేము చూద్దామని వచ్చినాం. నేను, నా భార్య, నా చిన్న కొడుకు ముగ్గురం కలిసి వచ్చినాం. వచ్చేసరికి ఇక్కడ ఒక ఆడమనిషి ఉండే. ఆడమనిషిని అడిగినాం, ఎవరమ్మా నువ్వు ఎవరు అని చెప్పి అంటే, నేను శంకర్ నాయక్ మనిషిని అని చెప్పి చెప్పింది. ఇది శంకర్ నాయక్ జాగా అని చెప్పి చెప్పింది. ఆమె ఎవరికో ఫోన్ చేస్తే ఒక 5గురు ఇమీడియట్ ఒక నిమిషం 2 నిమిషాల లోపల వచ్చిండ్రు. మా మీద దాడి చేసిండ్రు. దాడి చేసే క్రమం లోపల నేను భయపడి వెంటనే 100 డయల్ చేసిన. 100 డయల్ చేసిన తర్వాత నా చిన్న కొడుకు వీడియో తీయమని చెప్పిన. వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు నా కొడుకు మీదకి వచ్చినారు, ఆ ఫోన్ గుంజుకున్నారు. ప్లస్ మళ్ళీ నేను వీడియో తీస్తూ ఉంటే నా ఫోన్ కూడా గుంజుకున్నారు. మమ్మల్ని కొట్టిండ్రు. కొట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోకపోతే మిమ్మల్ని చంపుతామని చెప్పి బెదిరించిండ్రు. అదే 2 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక ముగ్గురు ఉన్నారు. ఓ ఆడమనిషి నా భార్య మీద దాడి చేసిండ్రు. మా బట్టలు చినిగినాయి, మమ్మల్ని కొట్టిండ్రు. మమ్మల్ని ఇక్కడికి మళ్ళీ ఇంకొకసారి వచ్చారంటే చంపుతామని చెప్పి అని అన్నారు. ఇది ల్యాండ్ మీరు వదులుకొని వెళ్ళిపోవాలి, ఇంకోసారి ఇటు మొఖాన రావద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిండ్రు మాకు. మేము డయల్ 100 చేసినాం కాబట్టి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే ఇంత దొడ్డు కర్రలు పట్టుకొని ఇదే వ్యక్తులు వచ్చిండ్రు మా మీదకి. మేము భయపడి పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. ఒక రిసిప్ట్ ఇచ్చిండ్రు మాకు. ఆ రోజు సీఎం బందోబస్తు ఉన్నదని చెప్పి అక్కడ ఫోర్స్ ఎవరు లేరు. నిన్న మాత్రం సిఐ గారు కూడా వచ్చిండ్రు. వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసిండ్రు. ఎంక్వైరీ చేసి మొత్తం అంతా రిపోర్ట్ అంతా తీసుకొని నిన్న రాత్రి ఎఫ్ఐఆర్ అయింది శంకర్ నాయక్ మీద. శంకర్ నాయక్ ఇప్పుడు ఈ మనుషుల మీద, ఈ రౌడీల మీద ఎఫ్ఐఆర్ అయింది. ఈ సందర్భంగా నేను సిపి గారిని, అధికారులను కోరుతా ఉన్నా. నేను ఇట్లాంటి వ్యక్తులు శంకర్ నాయక్ వల్ల చాలామంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నేను మీ ద్వారా కోరుతా ఉన్నా, శంకర్ నాయక్ మీద ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో దాని మీద మంచి కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి, మమ్మల్ని కాపాడాలి, మాలాంటి వాళ్ళందరినీ కూడా కాపాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. నా పేరు జల్లిపల్లి పద్మావతి అలియాస్ రుద్రోజు పద్మావతి. మా నాన్నగారు 1985లో ఈ స్థలాన్ని కొన్నారు. 1997లో నాకు పెళ్లి జరిగింది. పసుపు కుంకుమల కింద నాకు ఇస్తానని 2009లో ఈ స్థలాన్ని నాకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఈ స్థలము రోడ్డు సైడు 70 ఫీట్లు ఉందండి. ఈ వెనుక సైడు స్థలం ఎక్స్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ది అని చెప్పని అంటున్నారు వాళ్ళు, మాకు తెలీదు.
మొదట ఈ స్థలాన్ని అతను నాకు కావాలి ఇవ్వండి, దీని వంతుకు నేను వేరే మంచి ప్లేస్ ఇస్తాను అని చెప్పని అడిగారు మమ్మల్ని. అడిగితే సరే అతనికి ఇద్దాము అని మా వారన్నారు. నాకు ఇష్టం లేదు మొదటి నుంచి కూడా, ఎందుకంటే నాకు పసుపు కుంకుమల కింద ఈ స్థలం ఇచ్చారు. సర్లే వాళ్ళకి కలిసి వస్తుంది కదా, మంచి దీనికంటే మంచిది రోడ్ సైడ్ ఇస్తానని అంటున్నారు కదా, చూద్దామని చెప్పానంటే మాకు అన్నీ కూడా లిటిగేషన్స్ ఉన్నాయి, డబల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ప్రాబ్లమేటిక్ ఉన్న ప్లేసెస్ అన్నీ చూపించారు. ఇంకా ఆ తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా మేము ఇవ్వము అని చెప్పాము. అతని నైజం ఏంది అనేది మాకు అర్థమైపోయి ఆ తర్వాత ఎప్పుడు కూడా మేము అతనికి ఇద్దామని మేము ఎప్పుడూ అనుకోలేదు. 2097 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మేము ఎన్నిసార్లు ఇక్కడ ఇల్లు కట్టుకుందామని ప్రయత్నించినా కూడా ప్రతిసారి మనుషుల్ని పంపించడము, ఆపించడము, వివిధ వ్యక్తులతో మా మీద ఒత్తిడి చేయించి ఏదో ఒక రకంగా ఆపించడము చేసిండు. లాస్ట్ ఇయర్ 2023లో నేను అన్నీ కట్టుకొని ఉన్నాను, ఎల్ఆర్ఎస్ పర్మిషన్లు ఉన్నాయి నా దగ్గర, విఎల్టీలతో సహా నేను కట్టుకొని ఉన్నాను. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకొని ఒక గవర్నమెంట్ టీచర్కి ఎంత ఉంటుందండి, రూపాయి జమేసుకొని ఇల్లు కట్టుకోవడానికి నేను ఇక్కడ ప్రయత్నిస్తున్న ప్రతిసారి దౌర్జన్యమే చేస్తున్నారు. మా లోపల సైడ్ కాంపౌండ్ని మొన్న శనివారం రోజు కూలగొట్టిండ్రు. కూలగొడితే మేము వచ్చేసరికి కూలగొట్టుంటే మేము వచ్చి చూస్తూ ఉంటే మా మీదికి ఇక్కడ ఒక ఆడ మనిషి ఉంది, ఆమె వెనకనే ఒక 4 మగవాళ్ళు వచ్చిండ్రు. ఇక్కడ మాది రెడీమేడ్ కంటైనర్ ఉండే, ఇక్కడ మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది అని చెప్పని అందులో మేము మొత్తం కుటుంబానికి ఉండడానికి కావాల్సిన సామాన్లు అన్నీ పెట్టుకున్నాము. అందులో మంచము, బీరువా, వంట సామాన్లు, చుట్టూ కెమెరాలు పెట్టుకున్నాము. వాటికి సంబంధించిన హార్డ్ డిస్క్ అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని ధ్వంసం చేసిండ్రు. తెల్లవారు వచ్చి చూసేసరికి దాన్ని కూడా ఎత్తుకపోయినరు. మేము అది మాట్లాడే క్రమంలో మా మీద దౌర్జన్యం చేసిండ్రు. మేము ఇక్కడి నుంచి కదలకపోతే మమ్మల్ని చంపుతామని బెదిరించిండ్రు. ఇవన్నీ మేము ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటే మా బాబుది మా సార్ది ఫోన్లు లాక్కున్నారు. పెనుగులాటలో నన్ను గుంజితే, నా చీర గుంజితే నా బ్లౌజ్ చినిగింది, మా సార్ది గల్లా జోబు చినిగింది. మేము అట్లనే సుబేదార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినాము. గ్రూప్ 2 ఎగ్జాము సీఎం బందోబస్తు సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న టైంలో మొత్తము మాకు ఎలాంటి రక్షణ కలగద్దు అనే ఉద్దేశంగా రాత్రులు ఇట్లాంటి పనులన్నీ చేశారు. అయినా కూడా ఎస్ఐ గారు వచ్చారు, గాలిబ్ గారని వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మాట్లాడిస్తే వాళ్ళు మళ్ళీ ఉల్టా మా మీదకే చెప్తున్నారు ఇది మాది అని. వాళ్ళు ఏ ఒక్క పేపర్ చూపించారు, వాళ్ళ పేపర్ ఏదంటే వాళ్ళు చూపించాలి కదా. ఇప్పటి వరకు ఒక పేపర్ చూపించింది లేదు, ఒక కాగితం తెలియదు. మాది ప్రతి ఒక్కటికి లీగల్గా ఉంది. మేము డిపార్ట్మెంట్కి ఇచ్చాము. 2003లో మా గోడ ఉగులగొట్టినందుకు మేము కంప్లైంట్ చేస్తే అప్పుడు కరాటే ప్రభాకర్ మోహన్ లాల్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఉంది. అది ఉండగానే మళ్ళీ ఈసారి మళ్ళీ మేము కడుతూ ఉంటే మళ్ళీ ఈసారి గోడ ఉగులగొట్టేసారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. రాత్రికి కంటైనర్ని మాయం చేసారు. మొత్తం మా ఈ సిమెంట్ ఇటుకల గోడ మాదంతా కూలగొట్టేసారు. మళ్ళీ మట్టి ఇటుకలతో కడుతున్నారు. ఈ దౌర్జన్యాలను ఆపడానికి మేము ఎదుర్కొంటూ ఉంటే మా మీద ఎన్ని రకాలుగా దౌర్జన్యం చేస్తున్నారు. మమ్మల్ని అన్యాయానికి గురి చేస్తారు. మళ్ళీ మా ప్లేస్ని లాక్కోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మాకు న్యాయం కావాలి. ఆయన ఎక్స్ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీద రాత్రి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అతని దౌర్జన్యాలకు బాధితులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మేము మా స్థలం కాపాడుకోవడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తాను. మాకు కూడా న్యాయం జరగాలి. మాతో పాటు ఎంతోమందికి ఇతని దౌర్జన్యాల నుంచి ఇక నుంచి విముక్తి జరగాలి. మాకు మీడియా ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తగిన న్యాయం జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం.